తెప్పించుకుంటే 370 ఉంది సార్. నేను ఎన్ని సార్లు వెళ్ళినా గానీ 370 నాకు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయనివ్వరు. "నువ్వు ఇన్సులిన్ వాడుకోవాలమ్మా. నీ ఏజ్ చిన్నది. మార్నింగ్, ఈవినింగ్ ఇన్సులిన్ వాడుకోవాలి. ఇక నేను ఏం చేయలేను. నీకు తగ్గట్లేదు. ఎందువల్ల తగ్గట్లేదు ఏంటంటే వర్క్ టెన్షన్ వల్ల, ఈ టెన్షన్ వల్ల ప్రెషర్ ఎక్కువైపోయి, ఇంట్లో ప్రెషర్ ఎక్కువైపోయి నాకు తగ్గడం అనేది జరగట్లేదు సార్ ఎప్పుడెళ్ళినా కానీ." నేను చాలా ప్రొడక్ట్స్ వాడాను సార్. షుగర్‌కి సంబంధించింది. చాలా మంది ఏది చెప్తే అది. ఒక నెల వాడడం, తగ్గుతుందో లేదో చూడడం, ఇలా టాబ్లెట్‌లేసుకోకపోవడం, ఇలా రకరకాలుగా చూసాను సార్. నా భాస్కర్ గారనేది నా బాగా బెస్ట్ ఫ్రెండ్ సార్ ఆయన. ఒకసారి ఫోను చేసి ఇలాగ క్యూర్సెల్ ఉందండి. మీకు షుగర్ ఉంది కదా సార్. ఇది వాడండి సార్ నా మాట విని. ఇది వాడి చూడండి సార్ అంటే, సార్ మీరు ఇలాగే చెప్తారు. నేను చాలా వాడానండి. నాకేమి వద్దు సార్ నిజంగానే. అంటే అలా కాదు సార్. ఇది ఒక్క లాస్ట్ ఛాన్స్ సార్. చాలా మంది నాకు చాలా వీడియోలు పెట్టారండి. ఏదైనా కంపెనీ చూడాలంటే ఫస్టు ప్రతిదీ పిన్ టు పిన్ అన్నీ చెక్ చేస్తానండి. ఓకే. దీంట్లో వర్త్ ఉంది. సరే క్యూసెల్ కోసం కూడా చూసి చాలా మంది వీడియోస్ చెప్పి ఇన్‌స్పిరేషన్ అయ్యి, సరే వాడదాము, సరే చూద్దామని సార్ నేను క్యూరిసెల్ ఆర్డర్ పెట్టుకున్నాను సార్. యాక్టివేట్ చేసుకున్న నా ఐడీని భాస్కర్ గారు ఆర్డర్ పెట్టారండి. సరే సార్ వాడతానని చెప్పాను సార్. నేను 10 డేస్ 10 డేస్ తర్వాత నా టాబ్లెట్స్ అయిపోయినాయి సార్. చెకప్‌కెళ్ళాలి. వెళ్ళినప్పుడు మామూలుగా ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ బ్లడ్ ఇచ్చాను సార్. తర్వాత టిఫిన్ చేసిన తర్వాత బ్లడ్ ఇచ్చాను. టిఫిన్ చేసేకి ముందు టాబ్లెట్ ఏసుకోకుండా మన క్యూరిసెల్ ప్యాకెట్ ఏసుకొని సార్, వెళ్ళి బ్లడ్ ఇచ్చి డాక్టర్ గారి దగ్గర రిపోర్ట్ డాక్టర్ గారి దగ్గరికి రిపోర్ట్ వెళ్ళిపోద్ది సార్ ఫస్ట్. మన దగ్గర రాదు. నేను బయట కూర్చున్నాను సార్. 10 గంటల వరకు వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ పేరు నన్నే పిలిచారండి. లోపలికెళ్ళేటప్పటికి నాకు ట్రీట్మెంట్ చేయనంటారు. ఇంకా ప్రతి 3 మంత్స్‌కి ఒకసారి తిడుతున్నారు ఈయన. నేనేమో టాబ్లెట్‌లు కరెక్ట్‌గా వాడుతున్నాను. ఇది కరెక్ట్ కాదు కదా! అని. సరే ఇంకేదోటి అంటారు. ఇంకా ఏమన్నా అంటే గనుక ఇంక క్యూర్సెల్ ఒకటే వాడుకుందాం రిజల్ట్ వస్తే గనుక టాబ్లెట్‌లు మానేద్దామని లోపలికెళ్ళాను సార్. లోపలికెళ్ళగానే ఆయన ఫేస్‌లో కళ చూసి, "చాలా పనిచేసినియమ్మా ఈ మెడిసిను నీకు. ఇదే వాడుతున్నానమ్మా. నువ్వు కంటిన్యూ ఇదే చెయ్యి" అన్నారు. నాకు 300 ఉన్న షుగరు 200కి ఉంది సార్. అసల ఇట్స్ అమేజింగ్ రిజల్ట్ వచ్చింది సార్ నిజంగా. నేను వీడియో చేశారు. నా 3 మంత్స్ బ్యాక్ 3 మంత్స్ ఉన్న రిపోర్ట్స్ కానీ, లేటెస్ట్‌గా క్యూర్సెల్ వాడిన రిపోర్ట్స్ కానీ వీడియో చేసి కూడా నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతది సార్. నిజంగా క్యూర్సెల్ వాడితే ప్రతి ఒక్కరు కూడా అసలు ఇట్స్ అమేజింగ్ రిజల్ట్ వస్తుంది సార్. అలాగే ఇంట్లో మా వైఫ్‌కి పర్సనల్ చిన్న స్కిన్ డిసీజ్ ఉంది సార్. ఆమెకు కూడా చెప్పాను. "ఒక 10 రోజులు వాడి చూడమ్మా ఇది. వాడి నీకు తగ్గిందనుకో కంటిన్యూ చేద్దువు గాని, తగ్గకపోతే గనక వద్దంటే, ఏవండీ మీరు ఇలాగే చెప్తున్నారు అన్నీని. నేను వాడనండి. నాకు ఇంట్రెస్ట్ ఉండదంటే, ఏం కాదమ్మా ఇది. జస్ట్ మంచి స్వీట్‌లా ఉంది. ఇది ఒక్కసారి నువ్వు టేస్ట్ చేస్తే మళ్ళీ ప్రతిరోజు నాకన్నా ముందు లెగిసి నువ్వే వాడతావమ్మా" అంటే ఒక్కరోజు అలవాటు చేశాను సార్. ఆమె నాకన్నా ముందు తొందరగా లెగిసిపోయి ఆమె యేసుకుంటుందండి. ఆమె 10 డేస్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఏవండీ నాకు ఆ ప్రాబ్లమ్ అనేది చాలా పూర్తిగా తగ్గిందండి. ఇది నిజంగా మీరెవరు చెప్పారో మన ఫ్యామిలీలో చాలా మందికి చాలా రకరకాల ఇబ్బందులున్నాయండి. అందరికీ కూడా ఈ ప్రొడక్ట్ మనం అందరికీ అందిద్దామండి. ఆళ్ళని కూడా కొంచెం మనలా మనం ఎలా అయితే హెల్తీగా ఉన్నామో ఆళ్ళని కూడా హెల్తీగా చేసుకుందామండి అని చెప్తేను మా మేడము చాలా అసలా నేను ఇలాంటి ప్రొడక్ట్ ఎక్కడ ఎప్పుడు చూడలేదు సార్. నిజంగా లైన్ ప్రసాద్ సార్‌కి నాకి ఈ క్యూర్సెల్ పర్చేజ్ చేశాడు. సో ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ 3 అండ్ నేను డాక్టర్ దగ్గర వెళ్ళాను. నాకి సడన్ గా మౌత్ అల్సర్ అయింది. అంతా బి కాంప్లెక్స్ అనేది అంతా ఇంకా వేరే మెడిసిన్ కూడా ఇచ్చారు నాకు. బట్ ద రిజల్ట్ వాస్ నాట్ దేర్. బట్ ఐ వాస్ అన్ఏబుల్ టు స్పీక్. నేను స్పీక్ చేసేదానికి ఆయలే మీన్స్ ఫుల్ ఆఫ్ మౌత్ అల్సర్. మే 15th నాకు రామ్మోహన్ రెడ్డి మా ప్లేన్ వాడు ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈస్ మై కాలేజ్ మేట్. వెన్ ఐ టేక్ దట్ క్యూర్సెల్ సప్లిమెంట్ ఫర్ 3 days. As soon as I took the supplement for 3 days, దగ్గర పెట్టుకొని మాట్లాడండి. actually
మంత్లీ 150 టాబ్లెట్స్, ఇయర్లీ 1800 టాబ్లెట్స్. ఇది 5 years కి తీసుకుంటున్నాను సార్. నా థాట్స్ ఏమైంది? సో నా వెన్ ఐ క్యూర్ సెల్ ఇంట్రొడ్యూస్ రామ్మోహన్ రెడ్డి సార్ క్యూర్ సెల్ ఇంట్రొడ్యూస్ మీ, I took for 3 days, sir. 3 days. As soon as I took 3 days, నా knee pain పోయింది సార్. knee pain పోయింది నాకు. ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ దట్ డే, ఫ్రమ్ ఆఫ్టర్ గెటింగ్ దట్ రిజల్ట్, ఐ లెఫ్ట్ ది షుగర్ మెడిసిన్ కంప్లీట్లీ. లెఫ్ట్ షుగర్ మెడిసిన్ ఫర్ 1 month I took, sir. From May 15th to June 15th I took. దీన్ని వాడుకున్నాను, నేను తీసుకోండి. అప్పటికి వెన్ ఐ వెంట్ టు చెకప్, ఐ డి నాట్ ఈవెన్ టు క్యూర్ సెల్ ఆర్ ది షుగర్ మెడిసిన్. నేను ఫాస్టింగ్ షుగర్ నాకు 109 వచ్చింది. ఆఫ్టర్ పోస్ట్ ప్రాడిగల్ టెస్ట్ ఐ వెంట్ ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ జంక్ ఫుడ్, మీన్స్ ఒక మసాలా దోశ, ఒక పూరి. మోకాళ్ళ పెయిన్స్ అండి, బాగా అసలు విపరీతమైన పెయిన్స్. 5 years నుండి గొంతు ఇన్ఫెక్షన్ అండి. చాలా అంటే అది భయంకరమైన గొంతు ఇన్ఫెక్షన్. ఎంత అంటే అది చెప్పలేనండి. నేను బాధలో ఉన్నాను. అలాగనే షోల్డర్స్ బాగా విపరీతమైన లాగడం, మెడలు, అసలు శరీరంలో ఎంత అంటే అసలు ఏంది ఇంత బాధ అని ఊరికే దేవుడికి ప్రార్థన చేసేదాన్ని. ఎందుకు దేవా, ఎందుకు ఇంత బాధ, నాకు ఇంత ఆవేదన ఉంది, అసలు పడుకోలేకపోయేదాన్ని, నిద్ర రాదు, ఇంత శరీరంలో ఇంత బాధ ఏంటి, ఎప్పుడు చూసినా శరీరం అంతా అలాంటి విపరీతమైన లాగడాలు. అసలు మోకాళ్ళు అయితే పడుకుంటే అసలు పడిపోయినట్టే, తీసి మళ్ళీ మెల్లగా మెత్త మీద పెట్టుకోవాలి. ఇటు పడుకుంటే ఈ మోకాలు తీసి అటు పెట్టుకోవాలి. ఒకవైపు ఇటు గొంతు ఇన్ఫెక్షన్, విపరీతమైన గొంతు ఇన్ఫెక్షన్. చాలా సార్లు 5 సంవత్సరాలు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. హన్మకొండలో ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అసలు నాకు సొల్యూషన్ రాలేదు. డాక్టర్లు ఏం చేశారు, ఎన్నో ట్రీట్మెంట్ చేసినా అసలు ఎంత విపరీతమైన ఈ బాధకి ఎన్ని డాక్టర్ దగ్గర వెళ్ళినా వాళ్ళకి ఏం సొల్యూషన్ చేస్తలేరు. ఏం కాదమ్మా, ఏం కాలేదు అని టెస్టులు చేస్తున్నారు, టాబ్లెట్లు ఇస్తున్నారు, అయినా సరే ఏమి కావట్లేదు. ఒక రోజు బాగా విపరీతమైన ఈ బాధ తట్టుకోలేక ఏం చేయాలని వెళ్తే ఆ డాక్టర్ ఏం చేశారంటే గొంతులో నాకు ఇంజెక్షన్స్ వేశారు. ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు నరకం అండి. అసలు ఇంత బాధ ఎందుకు దేవా, ఇంత ఈ శరీరానికి ఇంత వేదన ఎందుకని అసలు నేను వెయిట్ చేయదాన్ని. ఈ వారానికి ఒక ఇంజెక్షన్ వేసుకోవాలంటే మా హస్బెండ్ తీసుకొని వెళ్ళేవాడు. ఎవరైనా మాట్లాడి వాళ్ళు తింటా ఉంటే అసలు ఏంది, వీళ్ళు ఎంత బాగున్నారేంటి, వీళ్ళు ఇంత మంచిగా ఆహారం తింటున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఈ బాధ నాకేంటి, నేను గొంతు నాకు బాగా అవుతుందా, అసలు నేను కూడా అందరిలాగా ఇట్లా ఉంటానా అని చాలా వేదన అండి. అది 5 years నరకం అంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. ఇటు కాళ్ళు, ఈ కాళ్ళు అయితే మోకాళ్ళు నడవలేను, ఒక కాలు ఈడుస్తా ఉండేది. బయటకు నడవాలంటే చాలా బాధ. ఎవరైనా చూస్తారేమో కుంటుతా ఉన్నా అనేది. నైట్ అయితే అసలు నిద్రపోయేదాన్ని కాదు. ఆ వేదన అంటే అది భయంకరమైన వేదన అండి, చెప్పలేనండి ఆ వేదన. రోజు రోజు ఈ మెత్తను తీసేసుకొని మెత్త మీద పెట్టుకోవడాలు, కూర్చోవడాలు, కాళ్ళు పడిపోతాయేమో అనే విపరీతమైన ఈ బాధ. 2 చేతులు ఈ జబ్బలు కూడా నరాలు విపరీతమైన గుంజడాలు, ఇంట్లో పిల్లలు, పని, ఈ వేదన ఏంటి ఇంత బాధ దేవుడా అని నాకు ఒక సొల్యూషన్ దయచేయి నాయన. ఎన్ని రోజుల నుండి ఈ హాస్పిటల్ నేను తిరగలేను. ఆ ఇంజెక్షన్లు గొంతులో వేస్తే అది నరకం అండి. అది ఆ బాధ ఎవరికి చెప్పుకోలేం కూడా. ఇంత నరక బాధ నుండి నన్ను విడిపించవా తండ్రి, నాకు సొల్యూషన్ దయచేయి, మార్గం దయచేయి అని ఊరికే ఇక వేదన, ఈ శరీర బాధకి తల కూడా అస్సలు పని చేయకపోయేదండి. అసలు అంత ఒకలాంటి వేదన పడేదాన్ని. ఈ వేదన నుండి నన్ను ఎవరు విడిపిస్తారు? ఈ హాస్పిటల్కి నేను వెళ్ళలేను, ఈ టాబ్లెట్లు వాడలేను. మోకాళ్ళకి వెళ్తే అరిగినాయని చెప్పిండ్రు. మోకాలేమో ఇంత లావై వాపు వచ్చేయి. ఈ వాపు ఇటు ఈ బాధ ఏంటి, మళ్ళీ పడిపోతాయా, ఈ కాళ్ళు ఏమన్నా పడిపోతాయా అని, నడవలేను కదా అని ఇట్లా అనేక రాత్రులు బాగా కూర్చునేదాన్ని. ఒకరోజు మా చెల్లి ఏం చేసేదండి, చెల్లి హన్మకొండలో ఉంటది ఆమె. నేను ఎన్నో టాబ్లెట్లు వాడినా, ఎన్ని వాడినా మా వాళ్ళైతే నీకు ఏది తగ్గదు, నువ్వు అదంటావు ఇదంటావు అని వాళ్ళు హేళన చేసేవారు. సరేలే అని చెల్లె వాళ్ళు ఈ క్యూర్సెల్ ఒక వాళ్ళు ఎవరు ఇచ్చారని ఆమె పరిచయం చేస్తే వీళ్ళందరూ అన్నారు కదా, మా ఇంట్లో వాళ్ళు, మా హస్బెండ్, మా పిల్లలు, మా చక్క చెల్లెలు కూడా అన్ని వాడుతావు, నువ్వు ఏది పని చేయదు, నీకెందుకు ఇవన్నీ, అంత నువ్వు అన్ని నమ్ముతావని వాళ్ళు హేళన చేసిండ్రు. ఒకసారి సరేలే మీరు హేళన చేసినా మంచిది, నాకు ఎందుకంటే సొల్యూషన్ దేవుడు ఏ విధంగా నాకు తీసుకొస్తాడో తెలియదు, ఒక మంచి మార్గం ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో తెలియదు కదా, సరే నేను వాడతలే అని ఒక ప్యాకెట్ తీసుకొచ్చి వాడానండి.
అసలు చాలా రాత్రులు నేను నిద్రపోని రాత్రులండి. అసలు నిద్ర అనేదే నాకు లేదు. అలాంటిది ఒక 5 డేస్ వాడినాక ఒక రోజు నేను సోఫాలో కూర్చుండి అట్లనే నిద్రపోయానండి. ఒక గంట నిద్రపోయాను. నాకే తెలియదసలు. అదేంటి ఇంత నిద్ర వచ్చింది, నాకసలు నిద్ర రాదు గదా! నిద్ర రావట్లేదు గదా! అని సరేలే ఇదేందో బానే ఉంది గదా! అని ఆ ప్యాకెట్ మొత్తం వాడాను. వాడేసరికి కొంచెం కొంచెం నా గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ పోవడం స్టార్ట్ అయింది. అదేంటి మా సార్‌కి జెప్పాను. నాకు ఈ గొంతు కొంచెం కొంచెం తగ్గుతుంది గదా! నేను తినగలుగుతున్నాను. నాకు మింగినా ఏమి నొయ్యట్లేదు. అసలు నా బాధ గూడా పోవట్లేదు. ఎందుకంటే ఆ బాధ అనేది తల నుండి అరికాలు వరకు ఆ పోటంటే అంత భయంకరమైన పోటు. అమ్మో! ఏంటి ఇది బావుంది గదా! నేను ఇది వాడతా అంటే మా సార్ అన్నారు గదా! అన్నీ వాడినావు గదా! ఇంకా మళ్ళీ ఇది వాడతావు, ఇంత కాస్ట్ ఉన్నది. రూ. 5,800 ఉంది కాస్ట్. ఇంత కాస్ట్ పెట్టి వాడతావా? ఇప్పటికే హాస్పిటల్‌లో స్కానింగ్‌లని, ఈ గొంతుకి ఇన్ని ఖర్చు పెట్టాం గదా! అని మా సార్ అన్నారు. సరేలే ఇంత ఖర్చయినా మంచిదే. ఈ ఒక్కసారి వాడతా. వాడినంక ఇదైతే కొంచెం నాకేంటో రిజల్ట్ బాగుంది. ఈ రిజల్ట్ చూస్తున్నా గదా! నేను వాడతా అంటే, సరే నీ ఇష్టం. నువ్వు అన్నీ వాడతా అంటావు. నీకేది రిజల్ట్ రాదు అని మా సార్ అన్నారు. మా పిల్లలు ఎందుకు అన్ని వాడతావని మా పిల్లలు హేళన చేసిండ్రు. మా అక్క చెల్లెలు కూడా హేళన చేసిండ్రు. సరేలే అందరూ అన్నా మంచిదేలే నేను వాడతా అని మళ్ళీ తెప్పించుకున్నానండి 2 ప్యాకెట్లు. తెచ్చుకునేసరికి నాకు ఈ గొంతు కొంచెం క్యూర్ కావడం మొదలుపెట్టింది. మళ్ళీ మోకాళ్ళు గూడా అసలు ఎంత అంటే తీసి ఇటు పెట్టుకొని పడుకునే స్థితి నాది. ఈ కాలు తీసి ఇటు పెట్టుకొని పడుకునే స్థితి. ఈ కాళ్ళు పడిపోతాయేమో అన్నంత స్థితిలో ఉన్న నాకు కాలు కొంచెం లాగడం, గుంజడం, అవి చల్లపడం, మెల్లగా ఈ కాలుని తీసి పెట్టుకోవడం లేదు. అరే ఏంటి కాళ్ళు గూడా కొంచెం క్యూర్ అయితున్నాయి గదా! అని నేను మా సార్‌కి చెప్పాను. నైట్ అంతా మళ్ళా ఈ కాళ్ళ నొప్పికి కాళ్ళన్నీ పిక్కలెక్కొచ్చేవి. నరాలు నైట్ అంతా నడవాలన్నా బాధే. నైట్ అంతా నడిచేది. ఇట్లా ఈ ఒక 20 రోజులకి కాళ్ళు కొంచెం క్యూర్ కావడం మొదలుపెట్టినాయి. నరాలు ఎక్కి రావడం లేదు. తల గూడా అంతా ప్రశాంతంగా నాకు ఇంట్లో ఇన్‌కమ్ సోర్స్ అనేది నేను పని చేస్తేనే ఇన్‌కమ్ సోర్స్ ఉంటుంది సార్. మా మదరు, నేను ఉంటామండి. ఆమెకు కూడా సోరియాసిస్ వచ్చిందండి. ఆ టైంలో నాకు ఇన్‌కమ్ సోర్స్ లేదు. మా మదర్‌కి ఎలా చూపిస్తానని చాలా సఫర్ అవుతూ ఉన్నాను సార్. నేను షేక్ అన్వర్ సార్ దగ్గర ఒకసారి క్లాస్ తీసుకున్నాను సార్. ఆ గ్రూప్‌లో అన్వర్ సారు ఈ ప్రొడక్ట్ తీసుకున్నట్లు ఒక ఫోటో చూసాను సార్. చూసి వెంటనే కాల్ చేయడం అయింది. కాల్ చేస్తే అప్పుడు మణిశంకర్ సార్ నాకు ఈ ప్రొడక్ట్ కోసం అంతా చెప్పారు సార్. అంటే ఆపదలో ఉన్నప్పుడు భగవంతుడు ప్రతి చోటకి రాలేక ఏదో ఒక రూపంలో మనుషుల్ని పంపిస్తాడంటారు కదా! అలా పంపించిన వ్యక్తే ఈ మణిశంకర్ సార్. నాకు నిజంగా నాకు ఆయన దేవుడు సార్. ఈ ప్రొడక్ట్‌ని ఇచ్చినందుకు. అయితే నేను ఈ ప్రొడక్ట్ నా దగ్గర డబ్బులు ఏమీ లేవు. అయినా గాని సారన్నారు, "నువ్వెక్కడో చోట నీకు ఎంత వీలైతే అంత అప్పు చేసుకొనైనా ఈ ప్రొడక్ట్ తీసుకోమ్మా. నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి" అని చెప్పారు. సార్ నా దగ్గర ఇలా 15,000 ఉంది సార్ అంటే, మిగతావి నేను పెట్టుకుంటానని ఆయన మానవత్వంతో నేను 15,000 ఇస్తే నాకు ట్రైపాడ్ ఏసి ఈ ప్రొడక్ట్‌ని నాకు అందించారు సార్. నేను అది ఆడ మొత్తం ఆ 6 ప్యాకెట్లు మా మదర్, నేను వాడడం జరిగింది సార్. వాడితే అసలు ఫస్టయితే ఇదేంటి ఎక్కువైపోతుందని బాధపడ్డాను సార్ 1 వీక్‌లో. ఆ తర్వాత దాని రిజల్ట్ అసలు మాకు ఈ పెయిన్స్ ఉన్నాయనే విషయం మేము మర్చిపోయేంతగా అయిపోయింది సార్. తర్వాత మా మదర్‌కి సోరియాసిస్ ఏవో తెలిసినవన్నీ వైద్యాలన్నీ చేశాము. డాక్టర్ ఏల్చూరి గారు మాకు ఫ్రీగా మందులు కూడా ఇచ్చారు సార్. ఫేమస్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సార్. ఆయన పంపించారు. ఆయన దగ్గర వాడాము. అయినా గానీ అది వాడినప్పుడు తగ్గుతుంది. మళ్ళీ వచ్చేస్తూ ఉండేది. దానికి ఉండేది. అండర్‌వేర్ లేకపోతే ఆ రోజంతా పెయిన్‌తో అల్లాడాలి. అలాంటి నొప్పి భయంకరంగా ఉండేది. ఒక 5 ఇయర్స్ నుంచి ఉంది సార్ ఇది నాకు. ఇది క్యూర్సెల్ తీసుకున్నాక వితిన్ 10 డేస్‌లోనే నాకు రిజల్ట్ వచ్చింది. పూర్తిగా ఒక ప్యాకెట్ పూర్తిగా వాడేసిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది సార్. ఎన్నో మందులు, మాత్రలు వాడినంత సేపే ఆ నొప్పి అనేది తగ్గేది. తర్వాత మళ్ళా ఆపేయంగానే టక్కున మళ్ళా నొప్పి మళ్ళా స్టార్ట్ అయ్యేది. ఇది క్యూర్సెల్ వాడినప్పటి నుంచి ఒక ప్యాకెటే నేను వాడింది. ఒక ప్యాకెటే వాడాను. మళ్ళా స్టాప్ చేశాను. ఇప్పటి వరకు సార్ 1 మంత్ అయింది. కానీ నాకు ఇంతవరకు ఎక్సలెంట్ సార్. ప్రొడక్ట్ ఎక్సలెంట్. చాలా బాగుంది సార్. ఇది నాకు మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది. లైన్ ప్రసాద్ గారికి ఇచ్చాను సార్.
ఈ 1 month లో అతనికి రిపోర్ట్స్ నార్మల్ వచ్చేసారు. అతని ఆనందానికి, వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆనందానికి అసలు చెప్పశక్యం కానటువంటి ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ వాళ్ళ కుటుంబంలో జరిగింది సార్. ఇది మేము మీకు తెలిపాలంటే అసలు మాటలు రావట్లేదు సార్. దీని యొక్క ప్రభావం అంటే మీరు చెప్తున్నారు అపుర సంజీవులని. ఇంతకంటే సంజీవి దేవుడు సృష్టించినటువంటి దాంట్లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ సార్. దీన్ని ఇంకా అనేక మందికి తెలియపరుస్తున్నాము. తెలియపరచడమే కాదు, వాళ్ళ యొక్క టెస్ట్ మనిషి కూడా మీకు వీడియో ద్వారా తెలియపరుస్తారని ధన్యవాదాలు తెలుసుకుంటూ లైన్ ప్రసాద్ గారికి కానీ, మీకు కానీ, నా అప్లైన్ సునీత గారికి, శ్రీనివాసరావు గారికి, అందరికి షుగర్ పేషెంట్స్ వాళ్ళకి రెగ్యులర్ గా వస్తుంటుందండి. అయితే ఇది కామెడీగా కూడా ఉంటుంది సార్. ఎవరికైనా కావాలని థ్యాంక్స్ చెప్దామని చెయ్యి ముందుకు రాదు సార్. మనకు నవ్వు వస్తుంది కానీ వాళ్ళు బాధగా ఉంటుంది. ఆ కేసు మా బ్రదర్కే వచ్చిందని చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది సార్. అది ఎక్కువ ఫిజియోథెరపీ చేయించినా పెయిన్ భరించలేక వదిలేస్తే మన క్యూర్సెల్ తో 3 రోజుల్లో రిజల్ట్ వచ్చింది సార్. 3 days లో చెయ్యి ఫ్రీ అయిపోయి పైకి కిందకి కూడా మామూలు ఎక్సర్సైజ్ చేసి వాళ్ళు ఎలా తిప్పుతున్నారో అలా తిప్పగలుగుతున్నారండి. ఇది మంచి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది సార్. నెక్స్ట్ మనకి హిందూపూర్ అని మీ బెంగళూరుకు దగ్గరగా అక్కడ ఒక ఆయన మమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేశారో మొత్తం ఫోన్ లో కాంటాక్ట్ చేశారు సార్. సేమ్ ఆయన కూడా ఫ్రోజన్ షోల్డర్ సార్, 2 చేతులకు ఉన్నాయటండి. ఆయన పాపం దానికి కూడా బాగా క్లియర్ అయిందండి. వాళ్ళు అమెరికాలో వాళ్ళ అమ్మాయి బెడ్ రిడన్ అయిపోయిన పేషెంట్ కూడా పట్టుకెళ్తున్నారు సార్. ఇది నా దగ్గర వచ్చిన బెస్ట్ రిజల్ట్ సార్. నెక్స్ట్ నేను లైన్ ప్రసాద్ గారిని డైరెక్ట్ గా ఒకసారి 1 o'clock అయిందంటే షుగర్ డౌన్ అవుతుండేది. టాబ్లెట్ వేసుకున్న తర్వాత డౌన్ అవుతుండేది. 1 o'clock షివరింగ్ వచ్చేది. 1 o'clock వరకు లంచ్ చేయకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని. అట్లాంటిది ఇది వేసుకుంటూ ఒక 10 నుంచి 15 రోజులలో చేంజ్ అయిపోయేది. టెస్ట్ చేశాను ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్. నేను ఆఫీస్ పని మీద వెళ్ళి 3 వరకు ఒకసారి 2:33 ఏం కాలేదు, ఎందుకు కాలేదని చెప్పేసి మళ్ళీ ఒక 2 సార్లు కూడా టెస్ట్ చేశాను లేట్ గా తినడం. అది ఏం కాలేదు. అంటే నాకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, నాకు అది సప్రెస్ అవుతుందని చెప్పేసి సంతోషపడ్డాను. అయితే దాంతో పాటుగా ఇంక కొంత ప్రాబ్లం ఉండేది. ఈవినింగ్ వరకు పెయిన్స్ వచ్చేదండి, బాడీ పెయిన్స్ బాగా. అట్లాంటి పెయిన్స్ లేవు. మోకాలు నొప్పి ఉండేది. అంటే మామూలుగా అసలు నా ఏజ్ 50 ఉంటుందండి. అంటే వెస్టర్న్ లో కూర్చుంటుందండి, ఇండియన్ లాటిన్ లో కూర్చోకపోయాను. అంటే ఇండియన్ లాటిన్ లో కూర్చుంటే లేసే వరకు చాలా పెయిన్స్ వచ్చేది. అంటే ఒక 2 minutes వరకు చాలా ఇబ్బంది పడేవాడిని. అట్లాంటిది ఇప్పుడు నేను 60 days అవుతుందండి యూజ్ చేయబట్టి. నేను ఇప్పుడు ఇండియా లాటిన్ లోనే కూర్చుంటాను, ఏమి ఇబ్బంది కావట్లేదు. ఇప్పుడు నేను డైలీ వాకింగ్ వెళ్తాను 4 kilometers. దాంట్లో 1 kilometer రన్నింగ్ చేసి లోయర్ అంటే డిస్క్ వేస్తుంది. ఒకసారి నెక్ దగ్గర కూడా 2 L1 L2 ఉంటాయండి నెంబర్. ఆ ప్రాబ్లం ఉండేది. దాదాపు ఒక 3-4 years నుంచి ఆమెకు మెడిసిన్ కంటిన్యూగా వాడుతుంటది. ఆ పెయిన్ మెడిసిన్ వేస్తే తప్ప తగ్గదండి. అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం లెగ్ హ్యాండ్ పెయిన్ వస్తూ ఉంటది. ఆ పెయిన్ తగ్గాలంటే టాబ్లెట్ పెయిన్ కిల్లర్ వేసుకోవాలి. వేసుకుంటే ఏ ప్రాబ్లం అవుతుందంటే ఈవినింగ్ వరకు అంటే ఏమంటారంటే కాళ్ళు వాపు వచ్చేసి ఈ వేలుతో నొక్కేస్తే లొంటలు పడేటట్టు ఉంటుందండి. పెయిన్ కిల్లర్ వేసుకోవడం అంటే నీరు రావడం అంటారు. అట్లాంటి ప్రాబ్లం ఫేస్ ఉబ్బడం ఇట్లాంటిది ఉండేది. ఆమెకు ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే మడమ నొప్పులు అనేది ఉంటాయి. అయితే వేసుకున్న తర్వాత ప్రాబ్లం ఏమైందంటే ఒక 3-4 days 5 days వేసేవరకే అస్తమది కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయినట్టు అనిపించింది. కొంచెం భయపడ్డాను. అంటే మనం ఈ జూమ్ క్లాసులు వినడం వల్ల అది మనకు అంటే ఏమంటుంది డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ లో జరుగుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆమెకు నచ్చజెప్పి కంటిన్యూగా వాడిపించాను. అది తగ్గిన తర్వాత ఈ పెయిన్ లెఫ్ట్ సైడ్ లెగ్ది హ్యాండ్ది కూడా పెయిన్ వచ్చింది. మళ్ళీ కొంత భయపడ్డాను. అంటే ఏ పార్ట్ మీద పనిచేసినప్పుడు అక్కడ పెయిన్ వచ్చి కొంచెం ఇబ్బంది అనిపించింది. అన్నా కూడా భయపడకుండా మళ్ళీ వేయించాను. తర్వాత మడల నొప్పులు అంటే ఇట్లా ఒక 15 days లో ఒక పార్ట్ మీద కాకపోతే ఒక పార్ట్ మీద పెయిన్స్ రావడం జరిగింది. పనిచేస్తుంది కాబట్టి పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి ఒప్పించేసి కంటిన్యూగా వాడాను. ఇప్పుడు మాకు అసలు హ్యాపీగా ఉన్నాం సార్. అంటే మా ఇంట్లో నిజం చెప్పాలంటే మెడికల్ షాప్ ఉందండి. ఏ ప్రాబ్లం వస్తే దానికి మెడిసిన్స్ వేసుకోవడం, ఇక హాస్పిటల్ ట్రీట్ చేయించి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ ఇక కంటిన్యూగా వాడుతుంటాం. ఎక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వాడడం. ఆ పళ్ళ నొప్పి కానీ ఇట్లాంటి ఏ పెయిన్ వస్తే దానికి సంబంధించిన టాబ్లెట్స్ వాడేది. కాబట్టి ఆ టాబ్లెట్స్ అనేది పక్కకు పెట్టాము.
ఇప్పుడు మా మిస్సెస్ కానీ నేను కానీ ఇప్పుడు 65 days అవుతుంది సార్ వాడబట్టి. హ్యాపీగా ఉన్నాం, ఇబ్బంది లేకుంటున్నాం సార్. దీన్ని నాకు ఈ పరిచయం చేసిన మా అప్లైనర్ లక్ష్మీనారాయణ గారికి, నెల్లూరు రమేష్ గారికి, అట్లాగే నరసింహ గారికి. హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం అన్ని వాడామండి. వాడందంటూ ఏమీ లేదు. సో హోమియోపతి వీక్లీ 5,000 అయ్యేది. ఇంకా వాడుతూ ఉంటే ఇంకా ఈయనకి వాడి ఇసుకొచ్చి ఇంకా తగ్గట్లేదని చెప్పేసి ఆపేశారు. అయితే సో క్యూర్సెల్ వాడి స్టార్ట్ చేసినాక నేను ఇలా చెప్తే మీకు అర్థం కాదండి, ఫొటోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నిజంగా రియల్లీ ఒక 1 ప్యాకెట్ కంప్లీట్ అయింది, సెకండ్ ప్యాకెట్ ఒక 10 ప్యాకెట్స్ అయినాయి అంతే. 85% తగ్గిపోయిందండి. ఆ అరికాళ్లతో సహా చాలా పింకీగా వచ్చేసినాయి. కాళ్ళకి కంప్లీట్ గా ఆ బ్లాక్నెస్ అనేది తగ్గింది, ఆ పొట్ట టైట్ గా ఉండటం తగ్గింది. యూరిన్ అంతకు ముందు 1 లీటర్ వాటర్ తాగితే పర్ డే అసలు పొట్ట వాసిపోయేది, యూరిన్కి వెళ్ళేవాళ్ళు కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ కాళ్ళు కూడా చాలా వాసిపోతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఆయన భయపడ్డారు వాటర్ ఎక్కువ తాగాలి అని అంటే. సరే వాడండి అని చెప్పేసి అన్నా నేను. అన్న తర్వాత ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డే 2 లీటర్స్ తాగారండి, కాళ్ళు వాయలేదు. సెకండ్ డే 4 లీటర్స్ తాగారు, కాళ్ళు వాయలేదు. అంటే 1 లీటర్ వాటర్ తాగుతుంటే ఒక 15-20 minutes లో వాష్అవుట్ అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ థర్డ్ డే 6 లీటర్స్ వాటర్ తాగారు. వాటర్ తాగితే ఆయనకు పడని పర్సన్ ఇప్పుడు పర్ డే 6 లీటర్స్ వాటర్ తాగుతున్నారు, ఎమ్మటే వాష్అవుట్ అయిపోతుంది. కాళ్ళు కూడా అండి చక్కగా అరికాళ్ళు పింకీగా వచ్చేసినాయి, మోకాళ్ళ వరకు కాళ్ళు కూడా 85% అండి, ఇప్పుడైతే ఒక 90% పైనే తగ్గింది. కాళ్ళు కూడా మంచిగా తగ్గిపోయినాయి. పొట్ట కూడా టైట్ గా ఉండటం అది కూడా తగ్గింది. ఒక్కొక్కరికండి ఒక్కొక్కరు మెరాకిల్స్. ఒక క్లయింట్ కి వచ్చేసి సైనస్ 15 years నుంచి సైనస్ ఉందంట, తను కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకున్నారు. యాక్చువల్లీ తనకి సైనస్ తగ్గింది. ఒక క్లయింట్ కి వచ్చేసి పెరాలసిస్ తగ్గింది, ఒక క్లయింట్ కి వచ్చేసి వెర్కోస్ వెయిన్స్ తగ్గింది, ఒక క్లయింట్ కి వచ్చేసి అదేంటిది పిగ్మెంటేషన్ అంటే తనకి ఫస్ట్ స్టేజ్ లో ఉంది, థర్డ్ స్టేజ్ లో ఉంటే కొంచెం టైం పడుతుంది, ఫస్ట్ స్టేజ్ లో ఉంది కాబట్టి చాలా షార్ట్ పీరియడ్ లో తనకి రిజల్ట్ వచ్చింది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెరాకిల్స్ అండి. నాకు హెడాక్ తగ్గింది. సో ఎక్సలెంట్ అండి, సూపర్ అండి, అసలు ఎక్సలెంట్ రిజల్ట్స్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ట్రై టు ఇన్ తెలుగు సార్. కొంచెం మిస్టేక్ అయిపోతుంది సార్, అందుకే కన్నడలో చెప్తాను సార్. టైం తక్కువ ఉంది, అందుకని మీరు తెలుగులో చెప్తే బెటర్ సార్. ప్లీజ్ ట్రై. 2 minutes లో చెప్తాను సార్. ಸರ್ ಒಂದು ಪೇಷಂಟ್ ಸರ್ 95 years, ಫುಟ್ದು ಫ್ರಾಕ್ಚರ್ ಆಗಿತ್ತು ಸರ್, ಆಂಕಲ್ ಜಾಯಿಂಟ್ ಮತ್ತೆ ಫುಟ್ ಹತ್ರ ಫ್ರಾಕ್ಚರ್ ಆಗಿತ್ತು. ಸೊ 95 years ಅಲ್ಲಿ ಅವರಿಗೆ ಫ್ರಾಕ್ಚರ್ ಹೀಲ್ ಆಗೋದು ತುಂಬಾ ಕಷ್ಟ, ಹಾಗಾಗಿ ಸರ್ಜರಿಗೆ ರೆಫರ್ ಮಾಡಿದ್ರು. ಬಟ್ ಸರ್ಜರಿ ಕೂಡ ಆಗುತ್ತೋ ಇಲ್ಲೋ ಗ್ಯಾರಂಟಿ ಇಲ್ಲ ಅಂತಾನೆ ಹೇಳಿದ್ರು ಅವ್ರಿಗೆ. ಸೊ ಮನೆಯವ್ರು ಏನ್ ಡಿಸೈಡ್ ಮಾಡಿದ್ರು, ಬೇಡ ಈ ಏಜ್ ಅಲ್ಲಿ ನಾವು ಸರ್ಜರಿ ಮಾಡಿಸಿ ಅವ್ರಿಗೆ ಮತ್ತೆ ಇನ್ನೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಿ ಬೆಡ್ ರಿಡನ್ ಆದ್ರೆ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಸರ್ ಅವ್ರಿಗೆ. ಸೊ ವಿತಿನ್ 15 days ಅಲ್ಲಿ ಸ್ವೆಲ್ಲಿಂಗ್ ಕಡಿಮೆ ಆಗ್ತಾ ಬಂತು. ಅವಾಗ ಅದು ನಮ್ಗೆ ಅದು ಗುಡ್ ಸೈನ್ ಏನು ಅಂದ್ರೆ ಅದು ಫ್ರಾಕ್ಚರ್ ಹೀಲ್ ಆಗ್ತಿದೆ ಅಂತ ಅರ್ಥ. ಸೊ ಆನಂತರ ಹಾಗೆ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿದ್ವಿ. ಸೊ 3 months ಕಂಟಿನ್ಯೂಸ್ ಕೊಟ್ಮೇಲೆ ಸರ್ ಫ್ರಾಕ್ಚರ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಹೀಲ್ ಆಯ್ತು. ಈಗ ಓಡಾಡ್ತಾ ಇದ್ರು, ಅವ್ರು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಓಡಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ ಅವ್ರಿಗೆ. ಸೊ 95 years ಕೂಡ ಫ್ರಾಕ್ಚರ್ ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಹೀಲ್ ಆಗುತ್ತೆ ಅಂದ್ರೆ ಅದು ರಿಯಲಿ ಗ್ರೇಟ್ ಸರ್. ಬೋನ್ ಸೆಲ್ಸ್ ರೀಫಾರ್ಮ್ ಆಗುತ್ತೆ ಅನ್ನೋದಕ್ಕೆ ಇದು ಬೆಸ್ಟ್ ಎಕ್ಸಾಂಪಲ್ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ గ్రేట్ సార్. అప్పుడు నేను అన్నా, నువ్వు డయాలసిస్ పేషెంట్లకు ఇవ్వద్దు, మనం పేషెంట్ల మీద ఫోకస్ చేయొద్దు, అసలే క్రిటికల్ పేషెంట్లకు అయితే అసలే చేయొద్దని నేను నా లీడర్లందరికీ నేను చెప్తా. క్యూర్సెల్ ఎవరు వాడాలి అంటే ఆరోగ్యవంతంగా ఉన్నోళ్ళు వాడాలి, ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళు. ఇక్కడ నా పర్మిషన్ లేకుండా ఆయనకి ఇచ్చిండు, ఆయన రిజల్ట్ తీసుకొని ఆ క్యాండిడేట్ని తీసుకొని మా ఇంటికి రావడం జరిగింది. నిన్న నేను ఒక 1 minute వీడియో తీశాను. అతనికి ఉన్నటువంటి స్కిన్ ఎలర్జీ 4 days లో తగ్గింది. అతనికి ఉన్న ఆకలే లేదంట, అతనికి ఆకలి బాగా అవుతుందంట, ఇప్పుడు అన్నం బాగా తింటూ నిద్ర లేదంట, నిద్రపోతుండు. జస్ట్ 1 minute వీడియో ఉంది సార్, జస్ట్ ఒకటి ఇచ్చాను సార్, ఒక్కసారి ప్లే చేయండి. ఎందుకంటే నేను వద్దన్నా ఇచ్చిండు, అక్కడ రిజల్ట్ వచ్చింది. అసలు మాయ రోగాలు ఏంది సార్, మాయమైపోతున్నాయి, ఇది ఏంది, ఇదైతే మాకు అర్థమైతలేదు. ఇది నేను చెప్పడానికి వచ్చిన. మాయ అంటే అసలు మందులే లేవురా బాబు, నువ్వు ఇంకా అన్నదాన్ని పోతుంది. ఇది ఏంది క్యూర్సెల్ మాయ ఏంది, ఇది ఎక్కడి మాయ, ఇది ఏం మాకే అర్థమైతలేదు. అది మేము అసలు ఈ జోమో సార్ ప్లీజ్ ప్లే చేయండి సార్. సార్
మీ పేరు, మీ ఊరు ఎక్కడ చెప్పండి. నా పేరు మండల సేనారెడ్డి, మా ఊరు కొత్తపల్లి, నేను కర్నూలులో ఉంటున్నా ప్రస్తుతం. నేను డయాలిసిస్ పేషెంట్ను, బైపాస్ సర్జరీ కూడా అయింది, షుగర్ ఉన్నది, నాకు థైరాయిడ్ ఉన్నది. నేను డయాలిసిస్ చేసుకున్నాక నాకు ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ఏంటంటే చర్మంలో తడివాడి స్కిన్ డిసీజ్. నేను ఇది క్యూర్ సెల్ అనేది వాడడం వల్ల 10 రోజులు వాడడం వల్ల ఈ డెర్మటాలజీ స్కిన్ డిసీజ్ అనేది మొత్తానికి పోయింది. ఇప్పుడు గోకుడే లేదు. దీంతో నాకు ఒక కాన్ఫిడెన్స్ తెలియంది. ఎందుకంటే నేను చూతా ఇలా జాయిన్ కావాలని అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ చేరినాను. మీ బాడీలో ఇప్పుడు ఎనర్జీ ఎట్లుంది? నా బాడీలో ఎనర్జీ ఇప్పుడు మంచిగా 100% అనిపిస్తుంది. నాకు నమ్మకం వచ్చింది కదా. అంతకుముందు ఆకలి లేకుండే, ఆకలి సుధా అయింది, నిద్ర సుధా మంచిగా పడుతుంది. ఈ 10 రోజులలోనే వాడడం వల్ల ఇవన్నీ జరిగినాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.